వయసు మాలిన వేళ వృద్ధులకు మానసిక ఉల్లాసాన్ని తోడును అందించడమే పరమావధిగా మెదక్ జిల్లా కేంద్రంలో ఒక అద్భుతమైన వేదిక సిద్ధమైంది. సేవ అనేది నిస్వార్థంగా ఉండాలనే నినాదంతో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. మెదక్ జిల్లా కేంద్రంలో సేవా సంఘం ఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ శుక్రవారం ప్రారంభోత్సవం జరుపుకుంది. మెదక్ ఎంపీ రఘునందనరావు ఎమ్మెల్యే రోహిత్ రావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఈ సెంటర్ను ప్రారంభించారు. సేవ అంటే ఇటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేదని, అటువంటి గొప్ప ఆలోచనతో వృద్ధుల కోసం ఈ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ రఘునందనరావు కొనియాడారు. వృద్ధులు తమ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడ క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలను ఏర్పాటు చేయడం విశేషమని అన్నారు. ఈ సంఘానికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ వృద్ధుల సౌకర్యార్థం సేవా సంఘం కోరిన బ్యాటరీ వాహనాన్ని త్వరలోనే అందజేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కానుక రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, డీడబ్ల్యూఓ హేమ భార్గవి మరియు పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మలిసంజలో ఉన్న వృద్ధులకు ఇలాంటి డే కేర్ సెంటర్లు ఎంతో ఊరటిస్తాయి. నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సేవా సంఘం నిర్వాహకులను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. హైదరాబాద్ లో మసాజ్ స్పా సెంటర్లలో ఇట్లాంటి పరీక్షలు నిర్వహించి బాధితులకి గత కొద్ది సంవత్సరాలుగా సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాలంటీర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. సో మనిషికి సేవ చేయాలనేటువంటి గుణం చాలా మందికి ఉంటుంది, కానీ అవకాశాలు దొరికాయి. అట్లా అవకాశాన్ని మీకు సేవా సంఘం కల్పించింది. మీరు నిజంగా కూడా పేదవాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, సో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట ఇచ్చినారు, బ్యాటరీ వెహికల్ ఇస్తున్నారు. కాబట్టి సేవా సంఘానికి ఇతరత్ర మేము చేయగలిగేటువంటి సేవ ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సమాజంలో అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేసేటువంటి కార్యక్రమాల్లో మేము కూడా చేదోడు వాదోడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన డీడబ్ల్యూఓ గారికి, ఇతర అధికారులకి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానండి. జై హింద్, జై భారత్.